నన్ను చూసుకోలేదు అని వీళ్ళేదో బెటర్ ఇక అసలు వాళ్ళని 24 గంటలు అవమానకరంగానే ఉండేది వాళ్ళ బ్రతుకు ఎందుకు బతుకున్నాంరా అనేటటువంటి ఫీలింగ్తో ఉండేది వాళ్ళకి. అలాంటి సిచ్యుయేషన్లో ఈ పింఛన్లు ప్రభుత్వాలు ఇచ్చిన పుణ్యమని వాళ్ళ చేతిలో ఒక 2000 3000 రూపాయల చేతిలో డబ్బులు ఉంటే మనవడి దగ్గరికి రాగానే తాతయ్య అనగానే ఒక 5 రూపాయలు ఇచ్చి కొనుక్కోపోరా, మనవరాలకు ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోపోరా అనగానే ఆ బిడ్డలకి తాతయ్య పట్ల ప్రేమ బిగినవుతుంది. అట్లాగే ఏ పండగ వచ్చినప్పుడు అమ్మ ఒక 500 రూపాయలు ఇస్తాను చీర కొనుక్కోమని కోడలికి ఇస్తున్నప్పుడు ఓకే అన్నటువంటి ఫీలింగ్. ఇదివరకు అది ఇచ్చే స్తోమత లేదు వీళ్ళకి. ఇప్పుడు కాస్త మర్యాదగా అంత ముద్ద పెడుతున్నారు. దాన్ని కూడా వాళ్ళ కుటుంబ సంపాదనలో జమేసుకుంటున్నారు. వాళ్ళకు 4 గుప్పెళ్ళు బియ్యంలో ఇంకో గుప్పెడు వేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఇంతవరకు అనవసరంగా పెడుతున్నామన్న ఫీలింగ్ నుంచి ఈ పింఛన్ వల్ల ఒక రకంగా వాళ్ళకి సాధికారత వచ్చింది. కుటుంబంలో గౌరవనీయ స్థానం దక్కింది పేదలకి. నాకు ఒకటే అనిపించేది ఏంటంటే ఇవాళ రోజున ధనవంతులు కోట్ల రూపాయలు సంపాదించి తమ పిల్లల్ని ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో వెల్సెటిల్ చేసి వీళ్ళు వెళ్ళి వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతున్నారు చూడండి. ఆడు పంపించే 1 లక్ష రూపాయలకు 2 లక్షల రూపాయలు చూసుకుని లేకపోతే 1 కోటి రూపాయలు ఇది అక్కడ ఏదో హైదరాబాద్లో అయితే అదేదో వృద్ధాశ్రమంలో ఉందట 10 లక్షలు ఎంతో ఇచ్చి అట్లాగా చివరికి ఆ బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు కూడా లగ్జరీ అనుభవిస్తున్నారు కదా వీళ్ళు.